మోదీ ఎవరైనా ఏదైనా చెప్తూ ఉంటే ఈజ్ ఎ గుడ్ లిజనర్, వింటూ ఉంటారు. బట్ ఆయన విన్నదానికి సాటిస్ఫై అయ్యారా లేకపోతే అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారనే దాని మీద క్లారిటీ ఉండదు అని చెప్పి ఒక స్టోనీ ఎక్స్ప్రెషన్, స్టోనీ ఫేస్ అన్నారు. అదే కదా సార్ స్టోనీ ఫేస్. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఒక అబ్జెక్షన్ చేస్తూ ఉన్నారు సార్, విపక్షాల విషయంలో ఎందుకు మోదీజీ నవ్వరు అని చెప్పేసి. ఆయన చెప్పింది ఒకసారి చెప్తాను సార్. సభాపక్ష నేత అయిన ప్రధాని మోదీ విపక్షంతో ఎప్పుడూ సరదాగా మాట్లాడిన సందర్భాలు లేవు. కనీసం మేం ఎదురుపడినప్పుడు ఆయన ముఖంలో చిరునవ్వు కూడా కనిపించదు. మోదీజీ ఎందుకు ఎప్పుడు సీరియస్గా ఉంటారు అని చెప్పి దానికి ఆన్సర్ కూడా ఇచ్చారు సార్ మోదీ. అది కూడా చదువుతాను. ప్రతిపక్ష నేతను సీరియస్గా తీసుకోవాలని ప్రజాస్వామ్యము, రాజ్యాంగము నాకు నేర్పించాయి. ఇది మోదీ కౌంటర్. దానికి ప్రతిపక్ష నేతే లేడు కదా 10 ఏళ్ల పాటు. ప్రతిపక్షానికి కనీసం డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఇస్తలేడు. ప్రతిపక్షాన్ని ఎక్కడ సీరియస్గా తీసుకుంటున్నారు? పోనీ లాస్ట్ 10 ఏళ్లలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ లేడు అంటే దానికి 10% ఉండాలా వద్దా అని అదొక పెద్ద డిబేట్ నడుస్తుంది. కానీ డిప్యూటీ స్పీకర్ అయితే ఉండాలి కదా. ఇప్పుడు ఉదాహరణకు మీకు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ నాయకుడు పిఎం సయీద్ డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు. మీకు యూపీఏ ఫస్ట్ టర్మ్లో కాంగ్రెస్ నాయకత్వం యూపీ అధికారంలో ఉంది. ఎన్డీఏకు చెందిన శిరోమణి అకాలీదళ నాయకుడు అనుకుంటా చరణ్జిత్ సింగ్ అత్వాల్, ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు. యూపీఏ 2 హయాంలో కాంగ్రెస్ నాయకత్వంలో ప్రభుత్వం ఉంది. అప్పుడు బీజేపీ నాయకుడు కరియాముండా డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు. కానీ విచిత్రం ఏంటంటే 2014 నుంచి ఆ సాంప్రదాయాన్ని మోడీ పక్క పెట్టాడు. 2014 నుంచి 19 వరకు తన మిత్రపక్షమైన ఏడీఎంకే తంబిదురైకి ఇచ్చారు. 2019 to 24 అయితే అసలు కంప్లీట్గా డిప్యూటీ స్పీకర్ నియమించలే. రాజ్యాంగంలో ఆర్టికల్ 93 ప్రకారం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నియమించాలని ఉంది, నియమించలే. సో ఆ రకంగా ఇక ప్రతిపక్షాన్ని సీరియస్గా తీసుకున్నది ఎక్కడ? ప్రతిపక్షాన్ని లైట్ తీసుకున్నారు అనేది సమస్య కదా. కానీ నవ్వడము నవ్వకపోవడం అనేది వ్యక్తుల యొక్క స్వభావాన్ని బట్టి కూడా ఉంటారు. కొంతమంది ప్రతిదానికి నవ్వుతూ ఉంటారు. వాళ్ళ ఫేస్లో ఎంత భయంకరమైన కష్టం వచ్చినా నవ్వుకుంటూ మాట్లాడతారు. అది గొప్పతనం. కానీ అందరికీ ఆ కెపాసిటీ ఉండాలని లేదు. సో హ్యూమరస్గా మాట్లాడగలగడం అనేది కూడా ఒక గొప్ప ఆర్ట్ కదా. అందరూ బ్రహ్మానందంలాగా ఉండలేం కదా. మనం బ్రహ్మానందం మాట్లాడడం అసలు లేదు, బ్రహ్మానందాన్ని చూస్తేనే మనకు నవ్వొచ్చేస్తుంది. అంత గొప్ప నటనా సామర్థ్యం మామూలు విషయం కదా. అది కళ, మామూలు కళ కాదు కదా నీకు అది. సో అందుకే బ్రహ్మానందం ఇవాళ ఏ మీమ్లకైనా బ్రహ్మానందాన్ని వాడుతున్నారు కదా. అంత గొప్ప నటన అది, అది అందరికీ రాదు అది. సో అందువల్ల నవ్వడము నవ్వించడం అనేది కూడా ఒక గొప్ప కళ. నవ్వు చాలా ఆరోగ్యకరమైనది, అనుమానం లేదు. నీకు ఎంతటి కష్టాలనైనా నవ్వు చేయిస్తుంది, ఎంతటి ఒత్తిడినైనా నవ్వు చేయిస్తుంది. కానీ అది అందరికీ రాదే. బహుశా మోడీకి ఆ స్వభావం లేదేమో. సో అందువల్ల మోడీ నవ్వకపోతే అది కాంట్రవర్సీ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మేబీ స్టైల్. సో ఆయనకు నిరంతరం సీరియస్గా ఉండడం అలవాటు కావచ్చు. ఇప్పుడు కొంతమంది హ్యూమరస్గా మాట్లాడతారు, కొంతమంది సీరియస్గా మాట్లాడుతూ కూడా నవ్విస్తారు, కొంతమంది నవ్విస్తూ ఏమీ చెప్పరు, విషయం చెప్పరు. రకరకాల వాళ్ళు ఉంటారు, రకరకాల మనస్తత్వాలు, రకరకాల స్వభావాలు. ఈ చరాచర సృష్టిలో అందరూ ఒకే రకంగా ఉండరు కదా. సో అందువల్ల దట్ ఈస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఆయన నవ్వినా నవ్వలేదా అనేది కాదు. ఆయన పార్లమెంట్లో అయితే నవ్వుతే సంతోషంగా ఉంటుంది. ప్రతిపక్షానికి ప్రభుత్వానికి మధ్య ఆ రకమైన హుందాతనము, రిలేషన్స్ ఉండాలి. కత్తులు చూసుకోవాల్సిన అవసరం లేదు కదా. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సో శత్రువులు కాదు ప్రతిపక్షాలంటే. సో ప్రతిపక్షాలు ప్రభుత్వ పక్షానికి మధ్య ఆ రకమైన ఒక పర్సనాలిటీ ఉండాలి. వాళ్ళ మధ్య కాదు, సమాజంలో అందరి మధ్య అలా ఉండాలి. సో యూ మే డిఫర్. ఇప్పుడు నేను మీరు మాట్లాడుకుంటున్నాం, లేదు నేను మాట్లాడుతున్నాను, నా అభిప్రాయాలతో డిఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. బట్ నాకు వేరే అభిప్రాయం ఉండే హక్కు ఉంది అని రెస్పెక్ట్ చేయాలి. సో నేను కూడా ఇతరుల అభిప్రాయాలు అదే రకంగా రెస్పెక్ట్ చేయాలి. సో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నంత మాత్రాన శత్రువులు కాదు, భిన్నమైన మా అభిప్రాయాలు ఉన్నంత మాత్రాన కత్తులు తీసుకోవాల్సిన అవసరం లేదు. నవ్వుకుంటూ మాట్లాడుకోవచ్చు, నవ్వుకుంటూ విభేదించవచ్చు, నవ్వుకుంటూ డిఫర్ కావచ్చు కూడా. బట్ దట్స్ ఎ గ్రేట్ ఆర్ట్. అందరికీ రాదది. అందరూ నవ్వుతూ ఆ సర్వకాల సర్వావస్థల యందు మందహాసంతో ఉండడం అనేది మామూలు విషయం కాదు. అది మోడీకి లేనందుకు నేరమేం కాదు కదా. బట్ ఓకే, నవ్వితే బాగుంటుంది, నవ్వకపోతే బాగుండదు అనేది కరెక్ట్ కాదు.